గిరిజనులకు సంబంధించి చంద్రబాబు గారు కీలకమైన చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకి అక్కడ గర్భం వచ్చినటువంటి సందర్భంలో ఆసుపత్రులు తీసుకొచ్చాక వాళ్ళకి డెలివరీ అయ్యాక వెంటనే తీసుకెళ్ళిపోమనమంటే ఆ కొండలపైకి వాళ్ళు ఎక్కలేరు, మోసుకెళ్ళలేక డోలీల్లో పెట్టుకుని దానికి చాలా నరకం అనుభవించేటటువంటి పరిస్థితి. ఇంకోటి ఆ టైంలో కదలకూడదు. ఇంకోటి ఒకవేళ పైకి తీసుకెళ్ళాక ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ కిందకి దించాలంటే ఆషామాషి కాదు, తరతరాలుగా ఎదురవుతున్నటువంటి సమస్య. దీనికి పరిష్కారం ఎవరికి అర్థం కాదు. వాళ్ళని కిందకి రమ్మంటే రారు, మనం పైకి తీసుకెళ్ళి ఉండమంటే డాక్టర్లు ఉండరు. ఇట్లాంటి నేపథ్యంలో కింద ఉన్నటువంటి ఆసుపత్రులకి వసతి గృహాలు అంటే అక్కడే డెలివరీ అయ్యాక కొన్ని రోజుల పాటు ఉండే ఏర్పాట్లు గతంలో చంద్రబాబు గారి సర్కారు చేసింది. అది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ హయాంలో దాన్ని మరమ్మతుల పేరుతో 2-3 ఏళ్ల క్రితం అనుకుంటా ఆపింది. అవి అట్లాగే ఉండిపోయినాయి. వాటి పరిణామక్రమం ఇప్పుడు సమస్య ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా బాబు గారు నిన్న రివ్యూ చేసి అవన్నీ ఇమ్మీడియట్గా లైన్లో పెట్టమని చెప్పారు, ఆచరణలో పెట్టమని చెప్పారు. నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి గిరిజన స్కూళ్ళు ఏవైతే ఉంటాయో అక్కడ, అలాగే హాస్టళ్ళు, అక్కడ ఏదన్నా అర్జెంటుగా సమస్య, ఏ కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, జ్వరం వచ్చినా వాళ్ళు అక్కడ మళ్ళీ ఊళ్ళకి వెళ్ళాలా, హాస్పిటల్కి వెళ్ళాలా, అదంతా ఇబ్బంది. అదే ఏఎన్ఎంలు అక్కడే, అంటే వైద్యం గురించి తెలిసినటువంటి ఏఎన్ఎంలు అక్కడ ఉంటే డాక్టర్లతో వీళ్ళ లక్షణాల గురించి మాట్లాడి కావాల్సిన మందుల్ని అందజేసేటటువంటి పని. అవసరమైతే ఏఎన్ఎంలు వెళ్ళి హాస్పిటల్ నుంచి ఆ మందులు తెచ్చిచ్చేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. అలాగే ప్రతి ఆశ్రమ పాఠశాలలో, హాస్టళ్లలో ఏఎన్ఎంల సేవల్ని అనౌన్స్ చేశారు. చాలా మంచి ఆలోచన బాబు గారు గిరిజనులకు సంబంధించి తీసుకున్నటువంటి అంశం.